నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. వీడియోలో పచ్చగా గుబురుగా కనిపిస్తున్న ఈ మొక్కలను గుర్తుపట్టారా? ఇవి మొగలిపూల పొదలు. ఊరి నుంచి కోణార్కు వెళ్లే దారంతా ఎక్కువగా మొగలిపూల తోటలే కనిపించాయి. ఈ ప్రాంతపు ప్రజలు మొగలిపూల సాగు ఎక్కువగా చేస్తారట. ఇక్కడ మొగలి బట్టీలు ఉంటాయట. ఈ బట్టీలలో పువ్వులను రాగి పాత్రలో మరిగించి ఆవిరి రూపంలో రసాన్ని తీసి సుగంధ తైలాలను, సుగంధ ద్రవ్యాలను తయారు చేస్తారట. కొబ్బరి తోటలో అంతర పంటగా ఈ మొగలి పొదలను పెంచుతారట. అలాగే పొలంలో కంచెగా కూడా మొగలి పొదలు వేయడం వల్ల ఈదురుగాలుల నుంచి, తుఫాన్ల నుంచి పంటకు రక్షణ లభిస్తుందట. మనం వరలక్ష్మి వ్రతమప్పుడు లక్ష్మీదేవికి తప్పకుండా మొగలి పువ్వును సమర్పించుకుంటాం. మా చిన్నప్పుడు ఈ మొగలి రేకులను నేర్పుగా చుట్టి పూల జడ వేసుకునేవాళ్ళం. మీకు అనుభవం ఉందా? వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి పవన్ స్పీక్స్.